సైకో జగన్ కంటే గొడ్డలి పార్టీ అనే ప్రచారమే ప్రజలోకి బాగా వెళ్లిందని హాట్ కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబు. చిట్ చాట్ లో వైసీపీ మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, నక్సలిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉందని, కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే బిల్లు తీసుకొస్తామని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ నేపథ్యంలో రాష్ట్రంలో సుమారు 60 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని చెప్పారు. అయితే పెరిగే అన్ని స్థానాలకు రిజర్వేషన్ వర్తించే అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇక హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు విజయవంతమైందని 24 లక్షల మందికి పైగా వర్చువల్ గా హాజరయ్యారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేయటం ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలించవచ్చు, కానీ జిల్లాలో నాయకులు రాజకీయాలు చేయకూడదా అని ప్రశ్నించారు. హింసా మార్గాన్ని ఎంచుకోవటం వల్లే నక్సలైట్లు విఫలమయ్యారని అన్నారు. గొడ్డలితో పరిపాలన సాగిస్తామంటే కుదరదని, ఇది ప్రజాస్వామ్యం అని తెలిపారు బాబు. రైట్ గా చిట్ చాట్ నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ అయితే చేశారు జగన్ కి సంబంధించి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, దాన్ని ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయానికి వచ్చారో, ఆ కార్యాలయంలో ఏదైతే మీడియా ప్రతినిధులతో పాటు అక్కడ ఉన్న ముఖ్య నేతలతో కూడా ఆయన చిట్ చాట్ నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అమరావతి రాజకీయాల్లో మరోసారి హాట్ కామెంట్స్ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు. అయితే మహానాడు విజయవంతమైందని హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 24 లక్షల మందికి పైగా వర్చువల్ గా హాజరయ్యారని ఆయన తెలిపారు. అయితే అదే సమయంలో వైసీపీపై అయితే తీవ్ర స్థాయిలో అయితే ఆయన విమర్శలు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అయితే సైకో జగన్ అనే నినాదంతో కంటే కూడా గొడ్డలి పార్టీ అనే పదం ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళిందని ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ కూడా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వివేక కుమార్తె సునీత తన తండ్రి ఆత్మశాంతి కోసం పోరాడుతుందని, ఆమె పోరాటం కారణంగానే గొడ్డలి పార్టీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు. అయితే తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ప్రజల్లో ఊహించని ఎన్నో అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు మహిళా రిజర్వేషన్లపై కూడా ఆయన కీలక సంకేతాలు ఇచ్చారు. సీఎం ఏదైతే రాష్ట్రంలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే వెంటనే బిల్లు తీసుకొస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే మహిళా రిజర్వేషన్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందని కూడా తెలుస్తుంది. అయితే భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరించే పరిస్థితి అయితే వస్తుందని కూడా ఆయన అభిప్రాయపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే అదే విధంగా డీలిమిటేషన్ అంశంపై కూడా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దాదాపు 60 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే కొత్తగా పెరిగే స్థానాల్లో మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని కూడా చంద్రబాబు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో హింసాత్మక రాజకీయాలపై కూడా తీవ్రంగా స్పందించిన పరిస్థితి ఉంది. నక్సలైట్లు ఒకప్పుడు తుపాకులతో రాజ్యాధికారం సాధించవచ్చని భావించారని, కానీ హింసా మార్గం ఎప్పటికీ ఫలించదని చరిత్ర నిరూపించిందన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రజాస్వామ్యంలో గొడ్డలతో పరిపాలన సాగదని ప్రజలిచ్చే తీర్పు అంతిమ తీర్పు అని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా నేర చరిత్ర ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలించవచ్చని చెప్పేవారు. జిల్లాలో నాయకులు రాజకీయాలు చేయడాన్ని మాత్రం తప్పుపట్టడం విచిత్రమని చంద్రబాబు అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అలాగే జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో అయితే ఆయన ఈ చిట్ చాట్ లో అయితే మండిపడిన పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.